హలో ఆల్, వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మరీ ఇంత చీపా అనేది అంటే నేను దీని గురించి ఎక్కువగా డిఫైన్ చేయను. ఆయన కూడా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గారు కూడా ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేయడం జరిగింది అబౌట్ ఒక జర్నలిస్ట్ మీద. మీరు నా గురించి మా ఇంట్లో మహిళలను అన్నారు, మా ఇంట్లో వాళ్ళని అన్నారు, మా నాన్నని అన్నారు, నన్ను అన్నారు, నేను దైవంగా భావించే నా ప్రొడ్యూసర్లు అన్నారు, నా సినిమాని అన్నారు అని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది దాని గురించి. అండ్ మీకు 24 hours టైం ఇస్తున్నా, మీరు నాకు సారీ అపాలజీ చెప్పకపోతే నేను మిమ్మల్ని ఎంతైనా ఎస్కలేట్ చేస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్, ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత మనకు తెలుస్తుంది ఏంటంటే ట్రోల్స్కి వాటికి నేను ఎక్కువ రియాక్ట్ అవ్వను, కానీ అది మాత్రం నాకు నచ్చలేదు అన్నారు. మేబీ ఆయన పర్సనల్ వ్యూలో అది ఆయనకు నచ్చకపోయి ఉండొచ్చు. కానీ మొన్న ఈవెంట్లో ఏదైతే పాట పాడాడో ఆ పాట కంప్లీట్గా ఆ వర్డ్ ఏదైతే యూజ్ చేశాడో ఆ వర్డ్ యొక్క దాన్ని ఏమంటారు రైట్స్, ఆ వర్డ్ పెట్టాలనే ఇంటెన్షన్ కలిగింది మాత్రం ఈయనకే. అదైతే నిజం, ఆయనే ఓపెన్గా ఒప్పుకున్నాడు. ఎవరు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఈవెన్ ప్రభాకర్ గారు కూడా వద్దు అని చెప్పినా సరే ఈయన నేను పెట్టుకుంటా అని చెప్పేసి ఆ ఈవెంట్లో కావాలని పాడడం జరిగింది. ఆ వర్డ్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ వినే ఉంటారు చాలామంది. సో ఇప్పుడు జేడి చక్రవర్తి గారు నిన్నైతే ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను మొన్న ఒక ఈవెంట్కి వెళ్ళాను, ఒక క్యాంపెయినింగ్ ప్రాసెస్లో. ఆ ఈవెంట్లో నేను ఆ వర్డ్స్ ఏవైతే నేను విన్నానో అప్పుడే నేను బయటకు వచ్చేయాల్సింది, కానీ నేను చాలా తప్పు చేశాను. అండ్ ఆయన ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సౌరవ్ గంగూలీ గారు 2011 ఆ టైంలో సౌరవ్ గంగూలీ గారి ఇంటి బయట ఒక బిచ్చగాడు రోజు ఆయన ఇంటి ముందు కూర్చునేవాడంట. అది చూసి సౌరవ్ గంగూలీ గారు 1 month చూశారంట. చూసిన తర్వాత రోజు ఎందుకు వచ్చి కూర్చుంటాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ బిచ్చగాడు ఎవరంటే అమీర్ ఖాన్. 3 Idiots సినిమా ప్రమోషన్స్ కోసం అలా బిచ్చగాడి గెటప్ వేసుకొని 1 month వరకు సౌరవ్ గంగూలీ గారి ఇంటి దగ్గర 1 గంటన్నర 2 గంటలు కూర్చునేవాడంట. స్ట్రాటజీస్ అంటే ఇలా ఉండాలి, సినిమాని ప్రమోట్ చేయడం అంటే ఇలా ఉండాలి, సినిమాని ముందుకు తీసుకెళ్లాలనే ఇంటెన్షన్స్ చాలా పాజిటివ్గా ఉండాలి. అండ్ అదే వెల్దీగా అండ్ పక్కన వాళ్ళు ఎడ్యుకేట్ చేసేలా ఉండాలి, పక్కన ఫిల్మ్ మేకర్స్ని ఎడ్యుకేట్ చేసేలా ఉండాలి. కానీ ఈయన ఏం చేశారు, సినిమాకి ఇంపాక్ట్ వస్తుంది, నా సినిమా ముందుకు జనరేట్ అవుతుంది, ఈ జనరేషన్ కిడ్స్కి అట్రాక్ట్ అవుతుందని చెప్పేసి ఆ మాట అయితే మాట్లాడడం జరిగింది. ఆ మాటకి జేడి చక్రవర్తి గారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. లైక్ నేను ఆ ఈవెంట్లో ఆయన ఏదైతే పాట పాడాడో ఆ పాట పాడినప్పుడే నేను లేచి వెళ్ళిపోయి ఉంటే నా మర్యాద నాకు ఇంకా దక్కేదేమో, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క రీల్స్లో కూడా నన్నే చూపిస్తున్నారు, అది నాకు చాలా హర్టింగ్గా ఉంది అని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బట్ చంద్రహాస్ గారు తన వీడియోలో మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను అదేంటది ఆ వీడియోలో ఏదైతే జర్నలిస్ట్ని 24 hours టైం ఇస్తానని చెప్పేసి వీడియోలో ఏంటంటే, నేను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకున్నాను, అందుకే ఎవరు వద్దన్నా సరే నేను కావాలని ఆ వర్డ్స్ అయితే ఇంక్లూడ్ చేశానని చెప్పి ఓపెన్గా ఆయన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అన్నీ విన్న తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే, సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఎంతకైనా దిగజారడం అనేది కరెక్ట్ కాదు. అది ఈ జనరేషన్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతుందని చెప్పేసి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందని చెప్పేసి మీరు అలాంటి థాట్స్ పెట్టుకుంటే ఇది ముందుకెళ్ళదు. అండ్ నిన్న కూడా సుమతి శతకం అని చెప్పి ఒక సినిమా మూవీ రిలీజ్ ప్రెస్ మీట్లో అమర్దీప్ గారిని ఒక లేడీ జర్నలిస్ట్ గారు ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇలా ఈవెంట్స్లో మీరు కూడా బూతులు యూజ్ చేసి సినిమాని ప్రమోట్ చేసుకుంటారా అని అమర్దీప్ గారిని అడిగితే ఆయన కూడా, నాకంత దూరం నేను వెళ్ళనండి, నేను ఫ్యామిలీ ఆడియన్స్కి కట్టుబడే ఉంటాను, నా మాటలకి నేను కట్టుబడి ఉంటాను, నాకు ఎప్పుడు ఓవర్గా వెళ్ళడం నాకు నచ్చదు అని ఆయన కూడా ఓపెన్గా ఒప్పుకోవడం జరిగింది. సో ఈ వ్యక్తిని, ఈయనని, చంద్రహాస్ గారిని చూస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది ఏంటంటే, చాలామంది ఇప్పుడు ఉన్న డెబ్యూట్ హీరోస్లో కూడా ఒపీనియన్ ఏంటంటే, ఇలాగైతే ప్రమోషన్స్ చేసుకోకూడదు. సీనియర్ హీరోస్లో జేడి చక్రవర్తి గారి లాంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఇలాంటి ఈవెంట్స్ నిజంగా జరిగి అలాంటి బూతులు ఉంటే నేను ఈవెంట్స్కే రాకూడదని ఈయన ఒపీనియన్. ఇంకోసారి ఆయన రారు కూడా. సో మీరేమనుకుంటున్నారు, ఇది కరెక్టేనా? జేడి చక్రవర్తి గారి వైపు మీరెంతమంది ఉన్నారు? చంద్రహాస్ గారి మాట్లాడిన మాటలకి మీరెంతమంది సపోర్ట్ చేస్తారో కిందైతే కమెంట్ చేయండి. సో నా వైపు నా యొక్క పాయింట్ వచ్చేసి జేడి చక్రవర్తి గారి
పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇట్ వాస్ కంప్లీట్లీ కరెక్ట్ అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ హానెస్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈవెంట్లో మధ్యలో వెళ్ళలేం కాబట్టి నిజంగా ఆయనకు వెళ్ళాలనిపించిందని ఓపెన్గా ఒప్పుకున్నాడు. అది మనం రెస్పెక్ట్ చేయాలి. సో చెప్పాను కదా, డెబ్యూట్ హీరోస్ కానీ ఎవరైనా ఒక గ్రేట్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో డెబ్యూట్లో సినిమాని ప్రమోట్ చేసుకోవడం అనేది ఒక పాజిటివ్ వేలో ఇంకెంత ఇన్నోవేటివ్గా ఆలోచించి పక్కనోడు ఎలా ఎడ్యుకేట్ అవుతాడని ఆలోచించి నువ్వు ప్రమోషన్స్ చేయాలి. కానీ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, ఇది చేస్తే అది అవుతుందని చెప్పేసి నువ్వు ఆలోచించి ముందు స్టెప్ వేసావా, అది నీకు ఎప్పుడు బోల్తా పడే స్టెప్పే అవుతుంది. సో అది ఆలోచించుకుని ముందుకెళ్ళండి ఇప్పుడున్న ఫిలిం మేకర్స్. సో దిస్ ఈస్ ద వీడియో. సో మీకేమనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య అండ్ మాట అండ్ జేడి చక్రవర్తి గారి పాయింట్ ఏంటి, ఆ పాయింట్ కరెక్టేనా అని మీకు ఏమనిపిస్తుందో కిందైతే కమెంట్ చేయండి. అండ్ మరీ ఇంత చీపా అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. సో మీరేం ఆన్సర్ అనుకుంటున్నారో అది కూడా కిందైతే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బాయ్.